ఈడొకడు తయారవుడు చేయడు. ఈయన ఎలా మార్చాలో ఏంటో. వీడికి పెళ్లి చేయకపోతే చాలా ఇబ్బంది. రే శేఖర్, ఇంట్లో ఏం చేస్తున్నావు రా? రారా కన్నా, టైం అయిపోతుంది. అవతల అక్కడ ఫోన్ చేయాలి పెళ్ళోళ్ళకి. వచ్చేస్తావా? ఇక నేను ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతాను, నువ్వు రెడీగా ఇంట్లో బయటికి రా. ఆడే చేస్తున్నారు. హలో బావగారు, కొద్ది వాయిస్ మొత్తం. చెప్పండి, ఎక్కడున్నారు మీరు? మేము మా ఇంట్లో ఉంటాం, ఇంకెక్కడ ఉంటాం? మేము కూడా మా ఇంట్లోనే ఉన్నామండి. అంటే ఉద్దేశం ఏంటంటే మేము రెడీ అయిపోయి వచ్చేస్తున్నాం మీ ఇంటికి. అయ్యో, మేము రెడీగా ఉన్నాం, మీకోసం ఎదురు చూస్తున్నాం. మీ రెడీ మాకెందుకండి? అమ్మాయి రెడీ అయిందో లేదో చెప్పండి. అమ్మాయి తెల్లారే రెడీ అయిపోయింది. తెల్లారే రెడీ అయిపోయిందా? రెడీగా ఉంది. సరే సరే, ఒక కండిషన్ మీద మీకు చెప్తున్నా ఒక మాట. ఆ కండిషన్ ఓకే అనుకుంటే మేము వస్తాం. అయ్యో, ఇక్కడికి వచ్చాక కండిషన్స్ మనం పెట్టుకోవాలి. అలా కాదండి, మా అబ్బాయికి ఏమీ తక్కువ లేదు, అన్ని విద్యలు ఉన్నాయి వాడి దగ్గర. నేను చెప్పింది ఏమిటంటే మా ఆస్తిని చూసే మీరు ఇచ్చేవచ్చు. అది పక్కన పెడితే అబ్బాయి గాని అమ్మాయికి పొరపాటున నచ్చేసే ఓకే అన్నాడు అనుకోండి, ముందుగా 1,00,000 రూపాయలు నాకు అడ్వాన్స్ ఇవ్వాలి. అబ్బా, మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చడం ఏంటండి? మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చిస్తే 2 లక్షలు ఇస్తున్నా. లక్ష్యం కర్మ అంతేనా? అంతే ఫిక్స్. మీరు ఈ ఒప్పందానికి ఓకే కదా? ఏమండి, ఆడిన మాట తప్పడం అనేది గత అటు 7 తరాలకి ఇటు 7 తరాలకి మాకు లేదండి. చూస్తాం బావగారు, మీరు డబ్బులు రెడీ చేసుకోండి. అబ్బాయిని ఒప్పించే బాధ్యత నాది. ఇంకా పెళ్లి మాటలు కూడా అక్కడే మాట్లాడేద్దాం. రెడీ చేసుకోవడం ఏంటి? మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటే అలా మురుగుతుంటాయి కట్టలు. మీరు రండి ముందు. సరే సరే సరే, మేము వస్తున్నాం. మీరు ఫోన్ పెట్టండి. మీరు ఫోన్ పెట్టి 5 నిమిషాల్లోపు నేను అక్కడ ఉంటా. అర్థమైందండి? పెట్టిసాను. ఈ సంబంధం ఓకే చేసి ఎలా? డబ్బులు ఇస్తానరా? నేను ఎక్కడ పోతాను? అగో మా ఇల్లు, మా అబ్బాయి రెడీ అవుతున్నాడు. ఏంటండి నీ బాధ ఏంటి చెప్పు? వడ్డీ కట్టవు, మొదలు ఇవ్వు, అసలు ఇవ్వు, డబ్బులు ఇరా. అరే కదా, నీ బాధ ఏంటి చెప్పరా? నీ బాధ ఏంటి చెప్పు? వచ్చే పంటగలన్నీ వెళ్ళిపోతున్నాయి. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? రే, పండగలకి కొత్త బట్టలు వండడం మానేసామా? బూర్లు గారెలు వండుకోవడం మానేసామా? అలాగే మీకు ఇవ్వడం మానేస్తానా? అలాగే చెప్పు. మెక్కడం మానేసామా, పొయ్యామా మానేసామా, అవన్నీ చెప్పారా? మాకు అవసరం అవన్నీ. మా డబ్బులు ఏమ్మా ఫస్ట్. రే, ఇవాళ మీకు డబ్బులు కావాలా? అవును, ఇవాళ కావాలా? సంక్రాంతి పోయింది, శివరాత్రి పోయింది, ఉగాది పోయింది, వినాయక చవితి పోయింది, రంజాన్ పోయింది, బక్రీద్ పోయింది, అదే ఇంకోటి పోయింది. అవన్నీ పోతాయి. కానీ ఇప్పుడు నాతో వస్తే మీకు డబ్బులు వస్తాయి. ఎక్కడ స్వర్గానికా? కాదురా, పెళ్లి చూపులకు వెళ్తున్నాం, అక్కడ కట్నం తీసుకుంటాం, ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. మా గ్యారెంటీ ఏంట్రా నువ్వు ఇస్తావని? అరే అరే, నువ్వు పోయాక నీకు పెళ్ళా? నాకు కాదురా పెళ్లి, మరే ఇంట్లో నా కొడుక్కి. గుమ్మిడికేకా? ఇలా రండి. మీరు అక్కడ మాత్రం నాకు అసిస్టెంట్లుగా మీరు బిహేవ్ చేయండి. డబ్బులు ఇచ్చి మేము ఇక్కడ, నువ్వు మా అసిస్టెంట్ గా ఉండాలా? అంటే అలా కాదురా, అక్కడ ఏదో నేను మేనేజ్ చేస్తాను. 2 బాడీ గార్డులు తెచ్చారనుకోండి, వాళ్ళకి చెప్తాను. మీరు మేనేజ్ చేశారనుకోండి, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. డబ్బులు 2 లక్షలు ఇస్తామన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే వెరీ గుడ్ రా నాన్న, నీకు పెళ్ళి అయిపోతుంది. అమ్మాయి ఒప్పుకుంటాదంటావరా? ఒప్పించే బాధ్యత నీకు 1,00,000 కావద్దా? కావాలి. నీకు నీ డబ్బులు కావద్దా? మెయిన్ డబ్బు కావాలి నాకు. ఎంత లేట్ అవుతుంది, ఇంకా రావట్లేదు. వర్జ్యం వచ్చేస్తుంది, దుర్ముహూర్తం ఉంది. బావారు, బావారు, మీకోసమే చూస్తున్నాను. చూసారా? మాటలోనే వచ్చేసాము. ఎంత తొందరగా వచ్చాము చూసారా? ఏంటి మీరు నాకు ముందు నుండి పట్టుకోలేరు. నాకు ముందు ఎక్కువ, మీకు వెనక ఎక్కువ. అవునండి, నన్ను వెనక మీరు పట్టుకోలేరు, ముందు నుండి నేను పట్టుకోలేను. చూసారా, భలే కలిసి వస్తున్నాయండి. నేను అమ్మాయి రెడీ అయినా బాబు టైం లేదు. అల్లుడి బాబు ఆయన రెడీ ఏంటండి? ఆడు మొహం ఆడు కూడా కాదు బాబు. చూసారా? బాగా అమాయకులు లాగా సరిగ్గా పెట్టుకోరా. ఇక్కడ కూర్చున్నా. మీరు ఇట్లండి రా. వాళ్ళు ఎవరు చెప్పలేదు. వీళ్ళు నా బాడీ గార్డ్స్. బాగుంది బాగుంది. నీకు 1,00,000 వద్దా? ఈ మాత్రం బాడీకి ఆ మాత్రం గార్డ్స్ ఉండాలి. అది సరే సరే. మీరు ఏమైనా పలహారాలు తీసుకున్నారా? తెప్పించండి, ఇంట్లో ఏమైనా ఉంటే తిందాం. సరే సరే తెప్పిస్తాను. కూర్చోండి కూర్చోండి, తెప్పిస్తాను.
బాబు బాగున్నానన్నా బాగున్నాను తండ్రి కూర్చోనన్నా మంచి వినాయకం విధేయతలు బాగా నేర్పినట్టున్నారు సరే అండి చూడలేకపోతున్నాం అమ్మాయిని పిలిపించండి చూద్దాం దుర్మూర్తం వస్తుంది అమ్మాయిని తీసుకొస్తాను మాకు టైములతో సంబంధం లేదు సార్ క్యాష్ అబ్బాయి నచ్చగానే క్యాష్ ఏదో ఆడదక్షతలా నిల్లు అన్ని నేనే చూసుకోవాలి సరిగ్గా నీట్గా చెయ్యిలు కట్టు అమ్మాయి వస్తుంది చెయ్యిలు కట్టురా కాలు దించరా నీట్గా కూర్చో అమ్మాయి కోడలి పిల్ల ఎంత బాగుంది బావగారు అమ్మాయి వచ్చింది సరిగ్గా కూర్చో అమ్మా కూర్చో అబ్బాబ్బా అమ్మా మావయ్య గారమ్మా నమస్కారం పెట్టు బావగారు మీకు నమస్కారం పెడుతుంది నమస్కారం అమ్మా ఇగో ఆయన నీకు కాబోయే భర్త ఆయనకు కూడా నమస్కారం పెట్టమ్మా మన సంస్కారం అది అదే బాబు మీరు నిల్చుంటారు పర్వాలేదా పెద్దవాడిని వాళ్ళు ఎందుకు నించారు నా బాడీ గార్డ్ నించుంటారు అదే అదే ఏం లేదండి పెద్దవాడిని నిల్చోలేను నేను కాస్త కూర్చుంటాను మిమ్మల్ని నిల్చోబెట్టండి సార్ వెనక ఎక్కువ నేనే కూర్చోగలుగుతున్నాను ముందు ఎక్కువైతే కూర్చోలేక ఏమైనా దొబ్బారా అలాగే అదే నేను చెప్తుంది నేను కూర్చోవాలి అని చెప్తున్నాను కూర్చోండి బావగారు సరిగ్గా వినట్లేదు ఒరే నాన్న అమ్మాయికి నువ్వు నచ్చావో లేదో అడిగి కనుక్కుందావా అమ్మాయి అమ్మాయి అబ్బా ఏం సిగ్గుపడిపోతుందిరా నా కాళ్ళ పిల్ల ఏమండి మా అమ్మాయికి సిగ్గు ముందు నేర్పేమండి సిగ్గు తర్వాత పెట్టండి అమ్మాయికి మాటలు వచ్చో లేదో మాట్లాడించు ఎందుకు రావండి అమ్మాయికి మాటలేంటి పాటలు వచ్చు నాట్యం వచ్చు అన్ని ఇగో తల్లి లేని పిల్లని గారావం పెంచడమే కాదు అన్ని ఏంటి మీకేనండి తల్లి లేని పిల్ల మా వాడు కూడా తల్లి లేని పిల్లే అయ్యో కూడా పిల్లోడే అమ్మాయి పెళ్లి కొడుకును చూడు సిగ్గుపడకే తల్లి కాస్త చూడు చూస్తున్నావా నాన్నారు అమ్మాయిని ఒక ప్రశ్న అడుగుతాను అన్నారు ఒకటేంట్రా 100 అడుగు ఏం మొహమాట పడలేదు మొట్టమొదట నువ్వు ఎన్ని కావాలని అడుక్కో మేడం మేడం మీ పేరేంటి మేడం కాదు ఇదిగో అమ్మాయి లేదా సులక్షణాను ఫస్ట్ టైం తెలిసిపోయి కదా అన్నారు కొంచెం కంగారు వచ్చేసింది అబ్బాయికి కంగారు ఎట్టద్దు ట్రాన్స్పోర్ట్ అడగలేమండి అమ్మాయి పేరు సులక్షణ సులక్షణ నీకు పాట పాడొచ్చా రాదట నన్న పాట పాడదండి రాదట అదేంటి మీరు వచ్చి అమ్మాయి రాదంటది అన్నాడు నేను ఇంకొక ప్రశ్న అడుగు అడుగు సులక్షణ నీకు డాన్స్ వచ్చా రాదు రాదట నాన్నారు ఏం బాగారు ఏం నేర్పించారు మీరు మీరు వచ్చి అమ్మాయి రాదంటది మాకు ఈ పెళ్ళదు క్యాన్సిల్ బావగారు కామర పడద్దు అమ్మాయికి అన్ని వచ్చు కాకపోతే ఏంటంటే సిగ్గు ఇంతమంది మగాళ్ళ ముందు నాన్నారు సిగ్గట పర్లేదండి తప్పదు ఎందుకు రాకపోయినా పర్లేదు సర్దుకుంటాం సార్ సర్దుకుంటాం వచ్చా ఇంకేమైనా అడుగురా అడుగురా నీకు 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 డాన్స్ వచ్చా రాదు రాకపోయినా పర్లేదు పెళ్లి క్యాన్సిల్ 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 కాదు అంటారు అవును కాదు అంటారు ఒప్పుకున్నా సార్ రాకపోతే సర్దుకుంటామండి సరే ఇంకేం కావాలి అడగండి అన్న మీకు మీకు వంట వచ్చా వచ్చు నాకు రాదు ఏంటండి ఇది ఏంటి మీరు వచ్చు అంటున్నారు ఆమె రాదు అంటుంది పెళ్లి క్యాన్సిల్ అంటే ప్రతిసారి పెళ్లి క్యాన్సిల్ అంటే డబ్బులు ఇస్తాడా నీ బాబు ఇస్తాడా ఈ బాబు ఇస్తాడరా అంటే మా వాళ్ళకి నచ్చింది కాబట్టి అంటే వాళ్ళకి కూడా నచ్చింది అంటున్నారు ఏమండి వాళ్ళకి నచ్చింది మీకు నచ్చింది ఓకే సరే కానీ మా అమ్మాయికి నచ్చొద్దు మా అమ్మాయికి కూడా కోరికలు ఉంటాయి కదా అవునవును అమ్మాయి కూడా నచ్చిందో తెలుసుకోవాలి తర్వాత అండి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేయండి ముందు అబ్బా ఆ లక్ష కూడా లక్ష కర్మ అండి 2 లక్షలు ఇస్తాం మా అమ్మాయి నచ్చింది అని ఒక్క మాట చెప్తే 2 లక్షలు తీసుకెళ్తారు లక్షణంగా ఎందుకంటే తల్లిదండ్రుల పిల్ల గారాభంగా పెంచాము అబ్బాయి కూడా నచ్చలి తల్లికి ఏమే చిట్టి తల్లి సరే అమ్మా నీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగాలి అని అనుకుంటే మొహమాట పడకుండా అబ్బాయి గారికి అడగాలి
సరేనా అడగాలి నాన్నగారు. అమ్మాయి ఏదైనా సరిగ్గా సమాధానం చెప్పు, తెక్కగా చెప్ప సరిగ్గా. సరే నాన్నగారు. బాబాయ్ అబ్బాయి పేరేంటి? నా పేరు శేఖర్. శేఖరు చక్కని పేరు, సంతోషం. శేఖరు సులక్షణ చక్కగా ఉంది. అడుగమ్మా ఇంకేమైనా. శేఖర్, నీకు పాటలు పాడచ్చా? నాకు వచ్చు, నాకు పాటలు వచ్చు. అయితే పాడు. పాడన్నా అయితే పాడాను. పాడనా? మంచి పాట పాడాలి. మీరు పాట పడుతుంది అంకుల్, మీరు తప్పకుండా మీరు అందరు వస్తూనే ఉండేది. సైలెన్స్ నాన్న, పాట పాడతారు. భర్తం పట్టి బామ వల్ల ఏబీసీలు నేర్చుకుంటా. భర్తం పట్టి బామ వల్ల ఏబీసీలు నేర్చుకుంటా. నాన్నారు కోటండి నాన్నారు. ఏబిసిడి కాదురా, అమ్మాయి ABCDలు కాదు, అ, ఆ, ఈలు. అది నీ అబ్బా బళ్ళోకి వెళ్ళి వీళ్ళు కూడా నేర్పలేదు కదా నాన్న అనుకుంటాడు. సరిగ్గా చెప్పు. అంటే బావగారు మా వాడు మర్చిపోయాడండి, ఈ మధ్య బిజినెస్ లో పడి మర్చిపోయాడు. అవును. ఏంటండి, మర్చిపోయినా సరే గుర్తు వస్తాయి, వాటంటే పర్వాలేదు. మా అమ్మాయి గుర్తు తెస్తుంది రండి. ఇంకేం అడుగుతుంది అమ్మాయి? అంతే అమ్మ, చెప్పమ్మా. ఇంకా అడుగుతావు ప్రశ్న. ఇంకా అడుగుతాయి, ఎన్నైనా అడుగు. అడుగు నన్ను. శేఖర్, నీకు డాన్స్ వచ్చా? వచ్చు, నాకు డాన్స్ వచ్చు. వచ్చు, ఎందుకు రాదు? నేను చేశాను కదా నాన్న. చేశాడు. చేసా వచ్చు. చేయను ఎవరు చేయనా? ఏ డాన్స్ కావాలి? ప్రభుదేవ డాన్స్ కావాలన్నా, లారెన్స్ కావాలన్నా, మైకల్ జాక్సన్ కావాలన్నా? అబ్బో ప్రభుదేవనా? డింగ్ డింగ్ ఇప్పుడు చూసుకో. వచ్చినట్టున్నాయి. మీరందరూ ఈ జింగిడి కిడి జింగిడి కిడి జింగిడి కిడి జింగిడి కిడి నాన్నారు కొట్టింది నాన్నారు. సరే నాన్నగారు. బాబు డాన్స్ లో ఎక్కడో అపశృతి పలికినట్టుంది. అమ్మాయికి అపశృతి పలికితే ఒప్పుకోలేదు. బాబుకు రాకపోతే ఏముందండి, ప్రభుదేవిని ఆ రోజు ప్రోగ్రామ్ రోజు బుక్ చేసి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించేద్దాం పెళ్లి రోజు. లేదండి, ప్రభుదేవ్ పెళ్లి చేసుకోడుగా మా అమ్మాయికి. మీ అబ్బాయి కదా చేసుకుంటా. అయితే పెళ్లి క్యాన్సిల్. అంటే మా వారికి నచ్చింది కాబట్టి మా అందరికి నచ్చింది కాబట్టి క్యాన్సిల్ కాదు అంటున్నాను. మీరు కావాలని సరిపడ్డా, మా అమ్మాయికి కావాలి కదా. అమ్మాయి నీకు నచ్చిందా, ఇంకేమైనా అడుగుతావా? నాన్నగారు, అమ్మా. నేను మామయ్య గారితో డాన్స్ వేస్తాను. ఆమె ఏం చేస్తా? నాకు డాన్స్ రాదు, నాకు రాదురా బాబు. బావగారు, డాన్స్ వచ్చు. మీకు వచ్చు కదా, ఆ. మరి మీరు డాన్స్ చేయండి. ఆ. అమ్మాయికి ముచ్చట పడుతుంది. ఆ. పెద్దవాళ్ళకి మనమే ఆ ముచ్చట్లు తీర్చాలి కదా. చేయండి. ఆ చిరంజీవి సినిమా పాట ఏంట్రా? దాయి దాయిదాం. మీకు వచ్చా? వచ్చు నువ్వు. పాడు వస్తారే. మా అమ్మాయికి ఆ పాట అంటే చెవు కోసుకుంటా సుమా. మీ అమ్మాయి కోరిక నేను తీరుస్తాను సార్, డాన్స్ చేసి ఆ. పాడండ్రా. చాలు. అమ్మాయి నీకు సరిపోతుందా మా మామయ్య డాన్స్? లేదు నాన్నగారు, నేను శేఖర్ ఇంకా క్వశ్చన్లు అడుగుతా. శేఖర్ ఇంకా క్వశ్చన్ అడుగుతాయి. శేఖర్, నీకు వంటలు వచ్చా? వచ్చు వచ్చు నాకు వచ్చు. పులిహోర దేంతో చేస్తారు? నిమ్మకాయ నిమ్మకాయ. నాకు వచ్చు అన్నారు. నిమ్మకాయతో చేస్తారు. నాన్నారు చనిపోతుంది అన్నారు. అమ్మాయి అబ్బాయి కొట్టావు, మరి ఏమైనా ఆన్సర్ ఉన్నాయి కదా? పులిహోర చింతపండుతో చేస్తారు. చింతపండుతో పులిహోర చేస్తారు. చెప్తే అదే కరెక్ట్. నేను ఇంకో క్వశ్చన్ అడుగు. అడుగు. అడుగుతానులే, అడుగు. ఏరోప్లేన్ పైన ఎందుకు వెళ్తుంది గాలిలో? ఎలప్లేను ఎందుకో తెలుసా? చెప్పరా. తొందరగా వెళ్ళాలని గాల్లో వెళ్తుంది. అన్నారు. కింద వెళ్తే రోడ్డు సరిపోదని పైన వెళ్తుంది. ఇదే correct, ఇదే correct. అమ్మాయి చాలా intelligent ఉంది. అమ్మాయి ఎంత intelligent అంటే ఏ దానికైనా అమ్మాయి ఇట్టే ప్రశ్నకి ఆన్సర్ చెప్తుంది. సరే అమ్మాయి, అంతేనా? ఇంకేమైనా ఉందా తల్లి? నాన్నగారు, లెక్కలు క్లియర్ గా చూడాలి కదా. నిజమేనమ్మా, ఎక్కడైనా తేడా రావచ్చు కానీ లెక్కలో తేడా రాకూడదు. నేను శేఖర్ ఇంకో క్వశ్చన్ అడుగుతా. దగ్గరనేనా? అడుగు తల్లి, ఎందుకంటే 2 లక్షలు ఇవ్వాలి కదా. నీకు టేబుల్స్ వచ్చా? టేబుల్స్
వచ్చు నాకు టేబుల్స్ మొత్తం వచ్చు. ఇంట్లో టేబుల్ కదరా ఎక్కాలి. ఎక్కాలంటే వచ్చు వచ్చు నాకు వచ్చు. అయితే చెప్పు. అమ్మ నాన్నారు నాకొచ్చుగా చెప్పరా. నాకొచ్చుగా 2 1 3 2 2 8 2 3 10. అది కాదు. నువ్వు సావు. లక్ష రూపాయలు మిగిలింది. ఇంకో లక్ష రూపాయలు. అమ్మ ఇంకేం అడగనంటే అడిగించుకోండి. అబ్బాయిని కొట్టావు. మరి టేబుల్స్ ఎందుకు చెప్తున్నారు? తప్పు చెప్తున్నారు. టేబుల్ తప్పు చెప్పాడా? కరెక్ట్. అమ్మాయి తప్పు ఉంటే సహించలేదు. అంత పర్ఫెక్ట్ అమ్మాయి. అదే అమ్మాయి, మరి ఇంకేమైనా అడగదలుచుకున్నావా? ఏం లేదు నాన్నగారు. ఏమీ లేదా? సరే సరే. బావగారు, మరి నీకు అమ్మాయి నచ్చాడు తల్లి? అవ్వో నచ్చాడా? సరే సరే. ఇస్తానున్నాను నేను. అది ఇచ్చిస్తే సరిపోతే. అరే మీరందరూ పడిపోతే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? నాన్నారు మీకు ₹1,00,000 కావాలి కదండి. ₹1,00,000 కదా. నీ అబ్బ మా నాన్న కింద పడేసావు. మా నాన్నగారిని మా మామగారిని పడేసావు. ఇది అడిగారు ఈడు చెల్లొచ్చిన మన ఇద్దరం వెళ్ళిపోదామే. మనం ఆడుకుంటే వెళ్ళిపోదాము. మన పెద్దోళ్ళు ఉన్నారే వీళ్ళందరూ ఇంతే మోసం చేస్తారు మనని. మా మామ వేస్ట్, మీ మామతో వేస్తే మన ఇద్దరం వెళ్ళిపోదామే. దీన్ని